అసలు ఈ రేవంత్ రెడ్డి ముచ్చట కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ముచ్చటే అర్థం కాదు. ఢిల్లీలో జరిగిన ఏఐ సమ్మిట్కి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయిండు కదా, చూసిర్రు కదా. ఆడ ఆల్రెడీ ఎందుకు పోయిండో అర్థం కాదు. ఆడ కూర్చుంటే ఆయన ముందల్నే గూగుల్ సీఈఓ ఏం చెప్పిండు, ఆ ఏఐని తీసుకుపోయి విశాఖపట్నంలో పెడతామని చెప్పిండు. పోయి తెలంగాణలో తీసుకొచ్చే అంత ఇది లేదు ఆడిపోయి మాట్లాడి, కానీ పోయిండు. పోయేసి ఏం మాట్లాడిండు మళ్ళా, ఇదేం మరి 2-4 దూరం, ఇదేం ద్వంద్వ వైఖరో అర్థం కాదు. ఒకవైపు ఇండియా ఏఐ సమ్మిట్ 2026 కార్యక్రమంలో పాల్గొని కేంద్ర ప్రభుత్వం బ్రహ్మాండం అంటూ అద్భుతం అంటూ పొగడ్తలతో ముంచెత్తిండు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. I congratulate Government of India, Honorable Prime Minister Sri Narendra Modi ji and Sri Ashwini Vaishnav ji, Minister for Electronics and IT, for making this possible. Across human history, great ideas, discoveries and inventions have changed our lives. అలాగే మరోవైపు ఏఐ సమ్మిట్ 2026 రేవంత్ రెడ్డి ప్రసంగ సమయంలో అర్ధనగ్నంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా యూత్ కాంగ్రెస్ ధర్నా, యూత్ కాంగ్రెస్ సభ్యులని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఏంది ఇది మరి? అంటే ఈయన బీజేపీ లైన్లో ఉన్నట్ట. ఇప్పుడు కాంగ్రెస్ ఏమో ఏం చెప్తుంది, వాళ్ళు యూత్ కాంగ్రెస్ వాళ్ళు ఈ ఏఐ సమ్మిట్ అనేది వేస్ట్ అనేసి వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అర్ధనగ్నంగా వాళ్ళేమో ధర్నా చేసిర్రు. ఈయన మాట్లాడుతుండే, ఒకవైపు ఇక్కడ మాట్లాడుతుంటే ఒకవైపు అక్కడ జరుగుతుంది కాంగ్రెస్ వాళ్ళు. ఈయన మాత్రమేమో అద్భుతం, మహా అద్భుతం అంటూ ఈయన ప్రసంగంలో మరి కేంద్రం బీజేపీ పార్టీని పొగుడుతున్నాడా అనంటే, మరి ఇప్పుడు ఈయన ఏ లైన్లో ఉన్నాడు? కాంగ్రెస్ లైన్లో ఉన్నాడా లేకపోతే బీజేపీ లైన్లో ఉన్నాడా? అది మీరే అర్థం చేసుకోవాలి. ఒకసారి వినురు, మీకే అర్థమవుతుంది.